హాయ్ గాయ్స్. సో ఇప్పుడు నేను మీకు వచ్చేసి ఈ DLF IT పార్క్ ఎలా ఉందో చూపిస్తాను. సో నైట్ టైం యాక్చువల్లీ నేను ఒక సైకిల్ తీసుకోవాలా, అందుకని లోపల మా ఫ్రెండ్ సైకిల్ ఉంది, నేను తీసుకెళ్ళాలా. సో దానికోసం మళ్ళీ ఆఫీస్ నుంచి వస్తున్నాను, నడిచి చూపిస్తాను చూడండి. ఓకే, IT పార్క్స్, IT కంపెనీస్ ఎలా ఉంటాయని చెప్పేసి. ఓకే, లెట్స్ వాచ్. సో ఇది చూడండి, ఇది వచ్చి వాకింగ్ ఏరియా ఇది. ఓకే, ఇక్కడ ఉన్న ప్రతి బిల్డింగ్లో వచ్చేసి ఒక 10 or 12 IT కంపెనీస్ ఉంటాయి. ఇక్కడ చూడండి, నా ముందరే బిల్డింగ్ ఉంది చూడండి. సో ఇవన్నీ ఒక్కొక్క బోర్డు ఉంది కదా, ఒక్కొక్క ఫ్లోర్ అది. ఫస్ట్ ఎంఫసిస్ ఉంది, బ్యార్క్లేస్ ఉంది, ఎక్టిగో ఉంది, తర్వాత డౌన్ వచ్చి ఫోటాన్, లాస్ట్ వచ్చి ఫోటాన్, అది మా కంపెనీ. ఇక్కడ లడేరా ఉంది. ఈ బ్లాక్ చూడండి, ఇది బ్లాక్ పేరు అనమాట. ఇది బ్లాక్ 8, ఇది వచ్చి బ్లాక్ 3, ఇది ఒక బ్లాక్, దాని వెనకాల బ్లాక్, ఇట్లా బ్లాక్ వైజ్ ఉంటాయి ఇక్కడ. సో ఇక్కడ చూసారా లడేరా, ఇది ట్రాన్స్ యూనియన్, ఇది Z4 ఫుడ్ హబ్, ఇంకా చాలా ఉంటాయి అనమాట. అట్లా ఇక్కడ 11 to 12 బ్లాక్స్ ఉన్నాయి. ఓకే, 11 to 12 బ్లాక్స్ ఉన్నాయి. సో ప్రతి ఫ్లోరు ఒక్కొక్క IT కంపెనీ. ఓకే, ప్రతి ఫ్లోర్లో 2 ఉంటుంది, అటువైపు ఇటువైపు ఉంటుంది. ఎక్కడ కూడా ఇంకోటి కూడా ఉంది చూడండి, వెర్కాన్సిన్ అని. సో అది అక్కడ CGI ఉంది లాస్ట్లో. ఇక్కడ కొద్దిగా సెక్యూరిటీ చెక్స్ కొద్దిగా ఉంటుంది అనమాట. లోపల ఎట్లా ఉంటుంది అంటే ఎన్విరాన్మెంట్ ఫారెన్లా ఉంటుంది అనమాట. ఓకే, దీన్ని ఇక్కడ లోపల వీళ్ళు ఎందుకు ఇట్లా ఫారెన్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారంటే, క్లయింట్ అనేది మ్యాక్సిమం వచ్చేసి US వాళ్ళు ఉంటారు, US వాళ్ళు, UK వాళ్ళు ఉంటారు, యూరోప్ వాళ్ళు ఉంటారు. సో వీళ్ళ క్లయింట్ ఇప్పుడు మనకు జనరల్గా ఫారెన్ లొకేషన్స్ ఎలా ఉంటాయి. సో జనరల్గా ఫారెన్ లొకేషన్స్ వచ్చి ఇట్లాగే ఉంటుంది అన్నమాట. ఫారెన్ నీట్గా అట్లా చెట్లు అవన్నీ వచ్చేసి కొద్దిగా ప్రశాంతంగా ఉంటుంది. సో వాళ్ళు ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళ కంట్రీలో ఉన్నట్టే ఫీల్ అవ్వాలని చెప్పేసి వాళ్ళకి ఈ అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారనమాట. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఇక్కడ చూడండి, ఇది ఒక బ్లాక్. ఓకే, ఇది ఒక బ్లాక్, లాస్ట్ బ్లాక్. ఇట్లా ప్రతి బ్లాక్ వచ్చేసి ఇక్కడ రిసెప్షన్స్ ఉంటాయి. ఓకే, ప్రతి బ్లాక్ రిసెప్షన్స్ ఉంటాయి. కింద ఉంటుంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు కింద. ఓకే, ఇక్కడ నుంచి చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక ఫుడ్ హబ్ ఉంది చూడండి. సేమ్ అంటే వీళ్ళకి నెంబర్ ఆఫ్ బ్లాక్స్లో వీళ్ళకి 2-3 ఇది ఉంటుంది అనమాట. అక్కడ ఎంఫసిస్ అక్కడ చూసాము, ఇక్కడ చూసాము, ఫుడ్ హబ్ చూసాము, IDP, హెక్స్నోడ్, మిట్సప్, ఇలా క్లబ్ అయి ఉంటారు అనమాట ఇక్కడ. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లాక్ 3, 4, 9, 10, 12 అని చెప్పేసి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ అంతా బయట రోడ్డు లాగా ట్రాఫిక్ ఉంటుంది అన్నమాట. ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారు. సో ఇక్కడ ఒక బ్లాక్ మీరు బోయింగ్ వినుంటారు కదా, ఏరోప్లేన్ది బోయింగ్ 787 అని చెప్పేసి. సో బోయింగ్ కూడా ఉంది ఇక్కడ, బోయింగ్ ఉంది. బ్యార్క్లేస్ ఉంది. బ్యార్క్లేస్ వచ్చి కెనడాలో ఒక ఈకామర్స్ లైక్ అమెజాన్ లాగా. సో ఇక్కడ చూసారు కదా, సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చి హబ్ అనమాట. ఇది ఫుడ్ స్ట్రీట్ ఉంటుంది కదా, ఫుడ్ స్ట్రీట్ లాగా వచ్చేసి ఇదొక ఏరియా ఫుడ్ స్ట్రీట్ లాగా. ఇక్కడ వచ్చి ఏమైనా పార్టీ లైక్ ఫెస్టివల్స్ జరిగినా, వ్యాలంటైన్స్ డే జరిగినా, సో లైక్ దివాళీ, లైక్ దానికి సంబంధించిన అకేషన్ ఏదొచ్చినా దానికి సంబంధించిన ఏదో ఒకటి ప్రొజెక్ట్ చేస్తారు. ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఓకేనా, నేను లోపల వెళ్ళి కూడా చూపిస్తాను. ఓకే, యాక్చువల్లీ నేను సైకిల్ తెచ్చుకోవాలా, లేకపోతే బిఫోరే షూట్ చేసేదా. సైకిల్ వచ్చిన తర్వాత నేను సో బిఫోరే షూట్ చేస్తాను. సో ఇది ఒక బ్లాక్. ఓకే, చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, సో ఇదొక బ్లాక్ అనమాట. సో పైన మా కంపెనీ ఇంకో బ్రాంచ్ ఉంది. ఇంకో బ్రాంచ్ అంటే లైక్ ఇంకో ఫ్లోర్లో. ఓకే, ఇక్కడ ఉంది. ఓకేనా, ఇదొక బ్లాక్. ఇది సేమ్, ఈ 3 వచ్చి ఇది ఒకే బ్లాక్ అనమాట. ఓకే, సో ఇదొక బ్లాక్, అదొక బ్లాక్. ఓకే, ఇది వచ్చి హబ్. ఓకే, ఈవెంట్స్ అవన్నీ జరుగుతుంది కదా, ఇక్కడ చూసారు కదా హబ్. ఇక్కడ కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ అపోలో ఫార్మసీ కూడా ఉంది చూడండి, ఫార్మసీ ఉంది. ఓకే, ఇక్కడ వచ్చి కొద్దిగా కాస్ట్లీ ఉంటుంది. ఫుడ్ అనేది కొద్దిగా కాస్ట్ ఉంటుంది హబ్లో. ఓకే, చూసారు చూడండి. సో మీకు ఇక్కడ వచ్చి చాయ్ అమ్ముతారు, లైక్ గిఫ్ట్స్ కానీ, ఈ డ్రెస్సెస్ ఉంటాయి కదా, డ్రెస్సెస్ అమ్ముతారు. ఇక్కడ వచ్చి మొబైల్స్ సంబంధించిన వీళ్ళంతా చేస్తారు పేరు. ఇక్కడ ఫుడ్ డామినోస్ ఇవన్నీ ఉంది చూడండి. డామినోస్ లైక్ US బేస్డ్, UK బేస్డ్ కంపెనీస్ అన్నీ ఇక్కడ. లైక్ US బేస్డ్ మీరు చూసుంటారు కదా, లైక్ అవన్నీ ఇక్కడ ఉంటుంది అనమాట. మంచి బ్రాండ్వే ఉంటాయి అనమాట, వాకింగ్స్ ఉంది. సో ఇక్కడ వచ్చి వీళ్ళు ఏం చేస్తారంటే లైక్ IPL, లైక్ ఇండియా వరల్డ్ కప్ లాంటివి జరిగినప్పుడు వీళ్ళు ఇక్కడ ప్లే చేస్తారు. సో ఇక్కడ ప్లే చేసినప్పుడు లైక్ ఇక్కడ నుంచి కూర్చొని వ్యూ చేస్తూ ఉంటారు. పైన జిమ్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ చూడండి, అక్కడ అంతా ఫుడ్డే, మొత్తం ఫుడ్డే, రకరకాల షాపు, అన్ని ఫుడ్కి సంబంధించిన, కానీ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. అది అక్కడ కూడా ఉంది, ఇంకా దీని లోపల కూడా నేను చూపిస్తాను. సో ఇక్కడ ఇది ఆనంద భవనం చూడండి. సో దీన్ని దాటామనుకోండి, దీన్ని దాటితే ఇది మధ్యలో ఉంటుంది అనమాట. ఇది వచ్చి దీనికి మన DLF IT పార్క్ ఉంది కదా,
డీల్ ఆఫ్ ఐటీ పార్క్ ఇది మధ్యలో ఉంటుంది హబ్. సో అటు ఇటు వచ్చి బ్లాక్స్ ఉంటాయి. సో ఇక్కడ చూడండి, ఈ ఏరియా బాగుంటుంది. ఇది వచ్చి ఫోటోజెనిక్, ఇది ఇక్కడ బాగుంటుంది. ఇక్కడ చూసారు కదా, సో ఇదొక బ్లాక్. మాది 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 ఇచ్చి ఫోటో అని ఇదొక బ్లాక్లో ఉంది. ఇక్కడ చూసారు పైన చూడండి, ఎన్టీటీ డేటా ఉంది, సిజిఐ ఉంది, కెండ్రల్ కూడా అవి ఐబీఎం వాళ్ళది. అది ఇక్కడ చాలా ఉంది చూడండి. ఇది వచ్చి బ్లాక్ 8 అనమాట. బ్లాక్ 3. ఇక్కడ నార్టాన్ చూడండి, నార్టాన్ మన యాంటీవైరస్ లాంటివి చేస్తుంటారు కదా, సో ఆ కంపెనీ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ మెడ్రాస్ కెఫే ఉంది. ఓకే అది ఓకే. సో నేను వచ్చి ఇక్కడ ఉంటాను, ఈ బ్లాక్లో ఉంటాను. సో ఇవన్నీ బ్లాక్. సరే తర్వాత అక్కడ చూడండి, అక్కడ WNS అది వచ్చి వెనకాల బ్లాక్ అనమాట. అట్లా 12 చెప్పాను కదా, 12-13 బ్లాక్స్ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఈ హాఫ్లో కొన్ని ఉంటుంది, ఇది మధ్యలో ఉంటుంది. ఈ హబ్ ఉంది కదా, హబ్ అని చూడండి, ఇది మధ్యలో ఉంటుంది. సో ఇక్కడ ఫుడ్ మొత్తం డిఫరెంట్ ఫుడ్ కానీ బ్యాంక్స్ కానీ ఇవి ఉంటాయి, ATM ఇవన్నీ ఉంటుంది. ఓకే. సో ఇదొక ఫుడ్ స్టాల్. ఓకేనా, ఇదొక ఫుడ్ స్టాల్. సో ఇక్కడ చూసారా, ఇక్కడ కూడా డిఫరెంట్ ఉంటాయి ఫుడ్ స్టాల్. ఓకే, చాలా నీట్గా ఉంది చూడండి. ఇక్కడ డిఫరెంట్ ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. సో ఇది మధ్యలో ఉంది. లైక్ ఇక్కడ నేను స్క్రీన్ చెప్పాను కదా, సో పైన నేను చూపిస్తాను ఎట్లుంటుందని చెప్పేసి. చూసారా, సో ఈ నుంచి నిలబడి ఏమైనా ఈవెంట్స్ అవన్నీ జరిగినప్పుడు, డ్యాన్సులు కానీ క్రికెట్ లాంటివి జరిగినప్పుడు ఇక్కడ నుంచి కూర్చొని చూస్తూ ఉంటారు. ఓకే. సో ఇక్కడ మెట్లు ఉన్నాయి చూడండి, లైట్స్ అన్నీ వెళ్తున్నాయి కదా, మెట్లు ఇవి. సో నేను జిమ్కి వెళ్తున్నాను, జిమ్ చూపిస్తున్నాను మీకు. సో జిమ్ వచ్చేసి జిమ్ కూడా కొద్దిగా తక్కువ యాక్చువల్లీ. వీళ్ళు వచ్చేసి 6 monthsకి 7,000, 1 yearకి 12,000 అట్లా. ఓకే. జిమ్ క్లోజ్లో ఉంది, ఇదే జిమ్ కొద్దిగా కనబడుతుందా అదండి. కానీ జిమ్ సూపర్ ఉంటుంది, లోపల అన్నీ ఉంటుంది, బాక్సింగ్ ఇవన్నీ ఉంటుంది జిమ్ అంతా. ఓకే అదండి, ఇది కూడా జిమ్ ఏరియానే, ఇది పైన జిమ్ ఏరియా. ఓకే, నేను కింద చూపిస్తాను, మీకు కింద ఎలా ఉంటుందో చూపిస్తాను. కింద వచ్చి అటు ఇక్కడ ఇది ఉంది కదా, స్క్రీన్ ఉంది, మెట్లు ఉన్నాయి. సో ఇది ఇంకో భాగం అనమాట, అన్ని ఫుడ్ స్టాల్స్, అది చూపిస్తాను నేను. ఓకే, దిగుతున్నా మెట్లు. సో అక్కడ బ్యాంక్ కూడా ఉంది చూడండి. సో ఇక్కడ HDFC బ్యాంక్ ఉంది, ICICI ఉంది, అంతే, అది ఆ రెండే ఉంది. సో ఇది వచ్చి ఇంకో సెక్షన్ అనమాట. ఓకే, ఇది కూడా ఇంకో హాఫ్ వుడ్లో. ఓకే, ఇది చూసాక ఎంత పెద్ద ఉంది లోపల, లైట్నింగ్ ఇవన్నీ. పేర్లు కూడా క్యాలిఫోర్నియా బురిటో ఇవన్నీ ఫేమస్. ఇవి మామూలుగా మీరు చూస్తుంటారు కొన్ని, నేను కూడా లైక్ యూట్యూబ్లో చూసే ఇక్కడ చూశాను కొన్ని స్ట్రీట్ ఫుడ్స్. ఏషియన్ 7, చైనీస్, సంగీత ఉంది. ఓకే, సో ఇక్కడ ఇది అట్మాస్ఫియర్ లోపల ఫుడ్ జోన్ దగ్గర. ఓకే, సో బాస్కిన్ రాబిన్స్ వచ్చి ఐస్ క్రీమ్కి ఫేమస్. ఓకే, ఇవన్నీ కానీ ఇక్కడ చూడండి ఎంత బాగుంది అంత సిట్టింగ్ ఇవంతా. ఇక్కడికి వచ్చి కొంతమంది లైక్ ఐటీలో లైక్ ఖాళీగా ఉన్నప్పుడు లైక్ 1 hour 2 hours తీసుకొని ఎక్కడికి వచ్చి టైంపాస్ చేస్తుంటారు అన్నమాట తినేసి. కాస్ట్ కొద్దిగా బిర్యానీ ఇవన్నీ ఉన్నాయి, మొత్తం ఉన్నాయి. ఇదేం కంపెనీ అదో సబ్వే కూడా ఉంది చూడండి, సబ్వే ఉంది. నెక్స్ట్ ఇది వావ్ చికెన్, ఇది కొద్దిగా ఫేమస్, వావ్ చికెన్ ఫేమస్. ఓకే, సో ఇది ఓవరాల్గా లోపల హబ్లో. ఓకే, సో ఇప్పుడు నేను వచ్చేసి బయటికి వెళ్తున్నా, ఎగ్జిట్ ఉంది ఇక్కడ. సో ఈడ నుంచి ఎగ్జిట్కి వచ్చాము. ఓకే, ఇక్కడ ఒక క్వాలిటీ వాజ్ ఎగ్జిట్ బయట కూడా ఒక ఐస్ క్రీమ్ షాప్ ఉంది. ఓకే, సో ఇలా చెప్పాను కదా, ఇక్కడ అపోలో ఫార్మసీ ఉంది, పెద్ద ఫార్మసీ. ఓకే, పెద్ద ఫార్మసీ. ఇప్పుడు నేను వచ్చేసి ఈ బ్లాక్లో మా ఫ్రెండ్ సైకిల్ పెట్టినాడు, ఆ సైకిల్ తీసుకెళ్ళి అరే నా ఆస్కి వెళ్ళాలి, అందుకని చెప్పి నాకు సైకిల్ కావాలి. ఓకే, అది మ్యాటర్. సో ఇది మ్యాటర్. సో ఇది చూడండి, అది హబ్ కదా, హబ్ పక్కనే వచ్చేసి సిటీ బ్యాంక్ ఉంది కదా, మన బ్యాంక్ ఉంది కదా సిటీ బ్యాంక్. సో ఆ సిటీ బ్యాంక్ది ఇక్కడ ఉంది డెవలప్మెంట్, ఇది వన్ ఆఫ్ ద బ్రాంచ్ ఇక్కడ ఉంది ఈ ఐటీ పార్క్లో. సో ఇక్కడ ఈ బిల్డింగ్ భలే ఉంటుంది. ఇక్కడ హైలైట్, ఇక్కడ ఉన్న కంపెనీలో ఇదే ఓపెన్గా కనిపించేది. అక్కడ లోపల ఆ సెట్టింగ్ అంతా బయట నీట్గా కనబడుతుంది. సో అట్మాస్ఫియర్ కూడా బాగుంటుంది. ఓకే, అట్లా బాల్ ప్లేస్ బోయింగ్ ఉంది. సో ఇట్లా అదండి. సో ఇక్కడి నుంచి వచ్చేసి ప్రతి బ్లాక్ ఇలా ఎంట్రీ ఉంటుంది. ఓకే, వచ్చి మెటల్ డిటెక్టర్ ఉంది. సో అరుస్తుంది. ఓకే, ఇట్లా మనం వచ్చేసి నా ఐడి కార్డు ఉంది కదా, నా ఐడి కార్డు వచ్చేసి ఇట్లా పెట్టేయాలా, గ్రీన్ అయిపోద్ది. మామూలుగా ఇప్పుడు అవసరం లేదు, కొన్నిసార్లు వచ్చేసి ఇది అక్కడ లాక్ ఉంటుంది అనమాట. అది మన ఐడి కార్డు పెడితేనే మనం అది ఇక్కడికి రాగలం. సో వన్స్ లిఫ్ట్ వచ్చిన తర్వాత, సో ఇదొక టైప్ ఆఫ్ లిఫ్ట్.
వేరే బ్లాక్లో ఇంకో లిఫ్ట్ ఉంది, సూపర్ ఉంటుంది అది, ఏ క్లాస్ లిఫ్ట్, అది A1 లిఫ్ట్. ఇది నార్మల్ లిఫ్ట్. ఓకే, సో ఇప్పుడు నేను బేస్మెంట్కి వెళ్తున్నా, చూపిస్తాను ఏమన్నా ఇంకా మంచి ఉంటాయి. సో ఇలా వచ్చేసి లిఫ్ట్ దగ్గర సౌండ్ వచ్చేస్తుంది. ఓకేనా, ఇప్పుడు నేను వెళ్ళాల్సింది B1. మా వాడు B1 అనే సైకిల్ పెట్టాడంట. ఇది నార్మల్ లిఫ్ట్. బ్లాక్ 8లో అక్కడ ఏ క్లాస్ లిఫ్ట్ ఉంటుంది, అక్కడ సూపర్ ఉంటుంది. ఆ లిఫ్ట్ కూడా కావాలంటే వెళ్ళి నేను చూపిస్తాను మీకు. ఓకే, ఫ్లోర్ -1 వెళ్ళి సైకిల్ ఎత్తుక్కొని తీసుకొని రావాలి. సూపర్. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ ఇంకో మంచి విషయం ఏంటంటే మీరు ప్రతి బ్లాక్ వచ్చి బేస్మెంట్ నుంచి వెళ్ళిపోవచ్చు ఈజీగా. ఇప్పుడు నేను అక్కడ రోడ్లు అన్నీ దాటుకుంటాను కదా, రోడ్డు లేకుండా ఈజీగా లాస్ట్కి వెళ్ళిపోవచ్చు ఒకేసారి. మీకు రోడ్లో పట్టినంత సమయం కూడా పట్టదు, అట్లా సింపుల్గా వెళ్ళిపోవచ్చు మీరు. ఓకే, అట్లా కూడా అక్కడ అది హైలైట్ ఇక్కడ, ఆ మ్యాపింగ్ అంతా, ఆ రోడ్ మ్యాప్స్ అంతా. సో నేను మీకు వచ్చేసి ఇంకో లిఫ్ట్ చూపిస్తాను కదా, సో ఆ లిఫ్ట్ వచ్చి ఆ బ్లాక్లో ఉంది. సో ఆ బ్లాక్కి మీకు చూపించడానికి నేను వెళ్తున్నాను. నేను సైకిల్ చూసాను, ఉంది, వీడియో రికార్డ్ చేసి వచ్చి తీసుకుంటాను. ఇక్కడ చూసారు కదా, ఇది ర్యాంప్, ఇది కింద బేస్మెంట్కి పోయే దారి. సో కింద వచ్చి B1, B2, B3 ఉంటుంది. కింద 3 ఫ్లోర్లు ఉంటుంది, అడుగున 3 ఫ్లోర్లు ఉంటుంది కింద. 3 ఫ్లోర్ తర్వాతే మన మెయిన్ రోడ్. నార్మల్గా మన రోడ్స్ ఉంటుంది కదా, ట్రాఫిక్ రోడ్స్, అవి వీళ్ళు వచ్చి ఆ ట్రాఫిక్ రోడ్ కింద 3 ఫ్లోర్లు ఉంటుంది. అది హైలైట్ కన్స్ట్రక్షన్. 3 ఫ్లోర్లు ఎంత తోవి ఇది చేసి ఉంటారు కదా. ఇక్కడ వచ్చేసి ఇదే మాది, ఈ బ్లాక్లో కూడా ఉంది మాకు ఫోటో యాక్చువల్లీ. సో ఇక్కడ రైట్ సైడ్ చూసారు కదా, ఇక్కడ పోకర్ ఉంది, స్నూకర్ ఉంది చూడండి. వచ్చేసి స్నూకర్ ఉంది. ఇక్కడ మళ్ళీ హాస్పిటల్ కూడా ఉంది లోపల, స్నూకర్ హాస్పిటల్ చూడండి. కానీ మనం కూడా ఆడుకోవచ్చు. ఇక్కడ మియాట్ అని చెప్పేసి ఫేమస్ ఇది అలాగే. సో ఈ హాస్పిటల్ కూడా ఉంది చూడండి, మియాస్ ఇంటర్నేషనల్ మెడికల్ సెంటర్. సో ఇక్కడ వచ్చేసి మనం వెళ్ళాలంటే మన యాక్సిస్ పెట్టి వెళ్ళాలి. దండి, ఇది గ్రీన్ అయిపోయింది. సారీ, సో పెట్టేసాను నేను, పెట్టేసి బ్లాక్ ఉందా. ఓకే, 1 సెకండ్. సో ఇట్లా ఇక్కడ చూసారు కదా, ఇది వచ్చి సూపర్ ఉంటుంది. ఈ లిఫ్ట్స్ అంతా ఎక్సలెంట్ లిఫ్ట్. ఇక్కడ ABCDEF ఉంది కదా. సో ఇక్కడ మనం ఎక్కడ పోవాలో అది ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2nd ఫ్లోర్ పోవాలనుకున్నా. సెకండ్ అంటే చెప్పేస్తుంది అది, 2nd ఫ్లోర్ కావాలంటే Aకి వెళ్ళని చెప్పేసి. సో Aలో వస్తుంది ఇది. ఈ లిఫ్ట్ అంటే సూపర్ ఉంటుంది, లోపల మ్యూజిక్ ఇవన్నీ వచ్చేసి సరిగ్గా ఉంటుంది ఈ లిఫ్ట్లో. ఓకే, అది ఎట్లా అలాకేట్ చేస్తా తెలియదు. సో Aకి అలాకేట్ ఇక్కడ చూడండి. సో మనం ఏం నొక్కబల్లా, ఆల్రెడీ నొక్కేసాం 2 అని చెప్పి రికార్డ్ అయింది చూడండి. సో ఇప్పుడు అదే క్లోజ్ చేసుకొని ఇంకా 2కి వెళ్ళిపోతుంది. ఇది వచ్చి నాకు మ్యూజిక్ కూడా వస్తూ ఉంటుంది ఇక్కడ, అప్పుడప్పుడు లైక్ మ్యూజిక్ కూడా వస్తుంది. ఇప్పుడు ఏం రావట్లే. ఓకే, 1 2 కూడా ఇది చూడండి. సో అట్లా ఇక్కడ ఈ పర్టికులర్ DLFలో ఇదే హైలైట్ లైక్ లిఫ్ట్. ఏదో అడ్వాన్స్ లిఫ్ట్ ఉందంటే ఇదే. ఇక్కడ Z4 ఇది వచ్చి ఇది సూపర్ కంపెనీ ఇది Z4. ఇది వచ్చేసి అది సైంటిఫిక్ది కంపెనీ ఇది. సో నెక్స్ట్ నేను జీరోకి వెళ్ళాలి. Bకి వెళ్ళమన్నారు. సో నేను Bకి వెళ్ళాలి. సో ఇక్కడ Bకి వెళ్ళేసి Z4 వచ్చి ఇది వచ్చి వాళ్ళ దగ్గర అది ప్రోడక్ట్ బేస్డ్, అదైతే సైంటిఫిక్ అది కనిపెడతా ఉంటారు కదా. సో అవి వాళ్ళు డేటా అనాలిసిస్ మీద అది కూడా ఉంది అందులో. ఓకే, మనం జీరో వెళ్ళాలా, అది గ్రౌండ్ అట్లా. ఓకేనా, సో ఇది మీకు నచ్చిన ఉంటా చూడండి. జీరోకి వెళ్ళిపోయి మనం బయటికి వెళ్ళిపోదాం. ఇంకా సైకిల్ తీసుకొని నేను నా రూమ్కి వెళ్ళిపోవాలి. అది లెక్క. సో మనం వచ్చేసాము. ఓకే, సో అట్లా. ఓకే, ఇక్కడ బయటకి లోపలికి తీసుకుంటున్నారు. కానీ మా దాంట్లో వచ్చి ఒకసారి ఏం చేస్తారంటే కాదు, బయటికి వెళ్ళా. ఒక టీవీ ఉంది, 4 టీవీ ఉంది పెద్దది. ఓకేనా, సో అది ఇప్పుడు నేను దాన్ని ఫేస్ బ్లాక్. ఇవన్నీ వ్యాన్స్ ఉన్నాయి కదా, ఇది వచ్చి అంబులెన్స్ వేయలేదు మియాట్ వాళ్ళది. ఇవన్నీ వచ్చేసి వీళ్ళకి Z4కి కంపెనీస్కి వచ్చేసి వాళ్ళే పికప్ అండ్ డ్రాప్ చేస్తారనమాట. వాళ్ళు వచ్చేసి వాళ్ళకి ఓకే, వాళ్ళకి ఆ వ్యాను. అది ఇంకోటి హైలైట్ మర్చిపోయాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకు ఆడుకోవడానికి అన్నీ ఉంటుంది కదా, ఆడుకోవడానికి అంతా ఇక్కడ ఉంది. సో ఇక్కడ స్పేస్ ఉంటుంది. ఇక్కడ సైకిల్ కూడా పార్కింగ్ చేసుకుంటారంట. బేస్మెంట్లో కాకుండా ఇక్కడ కూడా చేసుకుంటారంట. సో మీరు ఇక్కడ చూసారనుకోండి, ఇక్కడ మనం వచ్చి ఆడుకోవచ్చు అనమాట. సో ఇక్కడ చూడండి క్రికెట్ ఆడుతున్నారు. సో అక్కడ కూడా ఇది చూడండి, నెట్ ప్రాక్టీస్ చూడండి, క్రికెట్ ఆడతారు.
క్రికెట్ ఆడుకోవచ్చు, ఇంకా ఇక్కడ ఇది వాలీబాల్ ఆడుకోవచ్చు, ఇంకా ఇక్కడ టెన్నిస్ ఆడుకోవచ్చు. ఇక్కడ క్రికెట్ వీళ్ళు ఇక్కడ కూర్చొని ఇక్కడ చూస్తున్నటువంటి స్పెక్టేటర్స్. సో ఇట్లా లైక్ ఇది వచ్చి అందరికీ కాదు, లైక్ కొన్ని కంపెనీస్ లైక్ ఇక్కడ అలో చేస్తాయి అనమాట. సో మనకంటే వాళ్ళ ఫ్రెండ్ అయితే మనం ఈజీగా చేయొచ్చు. మా కంపెనీకి అయితే అలో లేదు, ఇది ఫోటోకి అయితే ఈ స్పేస్ అలో లేదు. వాళ్ళు వస్తే వాళ్ళు అడుగుతారు అనమాట. సో వీళ్ళకి స్లాట్స్ ఉంటాయి అనమాట, ఇక్కడ బుక్ చేసుకునే స్లాట్స్ ఉంటాయి. సో ఇదొక బ్లాక్, దీని ఆపోజిట్. ఓకే, ఇక్కడ స్లాట్స్ బుక్ చేసుకొని లైక్ ఆడాలి, ఎందుకంటే అందరూ ఎవరు ప్లాన్స్ వాళ్ళకు ఉంటాయి కదా. సో అందుకని బిఫోర్గా స్లాట్ బుక్ చేసుకుంటారు, రిజర్వ్ చేసుకుంటారు. మాకైతే అలో లేదు. లైక్ నేనైతే చాలాసార్లు ఆడున్నాను, వేరే వాళ్ళతో మేము గుడ్డిగా ఆడేసినాము, అదేమవుతుంది అని చెప్పేసి. సో అట్లా కొంతమందికి ఉంటుంది, కొన్ని కంపెనీస్కి ఉంటాయి. ఈ వ్యాన్స్ వచ్చేసి వీళ్ళు వచ్చి పికప్ అండ్ డ్రాప్ చేసుకుంటారు అనమాట. ఆ కంపెనీస్కి కొన్ని కంపెనీస్కి వచ్చి వాళ్ళే పికప్ అట్లా చేసుకుంటారు. సో అవి ఈ వ్యాన్స్ కొన్ని కంపెనీస్కి ఉంటాయి, లైక్ మా కంపెనీకి లేదు. ఓకే, ఇక్కడ చూసారు కదా కార్స్ అన్ని బేస్మెంట్లో కాస్తున్నాయి. కొంతమంది ఎంప్లాయీస్ ఇదొక బ్లాక్, ఇదే సేమ్ బ్లాక్, థర్డ్ బ్లాక్. అంత ఫాస్ట్గా వస్తున్నాడు. ఓకే, అక్కడ హబ్ ఉంది చూడండి, హబ్ వచ్చి మధ్యలో ఉంటుంది. ఇట్లా వీళ్ళు కొంతమంది నైట్ ఎంప్లాయీస్ అంటే ఈ డీఎల్ఎఫ్లో 3 షిఫ్ట్లు ఉంటుంది కదా, 3 hours 24, 8 hours 8 hours 8 hours అట్లా 3 షిఫ్ట్, ఏ షిఫ్ట్ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటారు. లైక్ ఇది డీఎల్ఎఫ్ అనేది ఇది ఎప్పుడు ఓపెన్ అయి ఉంటుంది, ఎప్పుడు ఓపెన్లోనే ఉంటుంది. వచ్చిన వాళ్ళు వస్తూ ఉంటారు, పని చేసుకుంటూ ఉంటారు. ఓకే, అది ఓకేనా, బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటా వీడియో చూసి. ఓకే, సూపర్, బాయ్, టేక్ కేర్.